హాయ్ ఫ్రెండ్స్. ఇంతకుముందుకు వీడియోలో పురాణాల ప్రకారం భూమి ఎలా పుట్టింది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఆ వీడియోలోనే బ్రహ్మదేవుడికి మధుకైటబులకి తగు ఎలా వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నాను. ఇప్పుడు ఆ విషయాన్ని నేను వివరిస్తాను. యోగ నిద్రలో ఉన్నటువంటి విష్ణుమూర్తి చెవి గులుము నుండి పుట్టినటువంటి మధుకైటబులకి సందేహం వస్తుంది. ఇంతకీ మనం ఎలా పుట్టాము? ఎవరు మనల్ని పుట్టించారు? వెంటనే ఆకాశం నుండి తపస్సు చెయ్యండి అని చెప్పేసి మాటలు వినిపిస్తాయి. కొన్ని సంవత్సరాలు మధు తపస్సు చేస్తారు. అలా తపస్సు చేసిన తర్వాత వారికి మళ్ళీ కొన్ని మాటలు వినిపిస్తాయి. వరాన్ని కోరుకోండి అని చెప్పేసి. వారు మాకు ఇచ్ఛామరణం కావాలని చెప్పేసి కోరుకుంటారు. తదాస్తు అని చెప్పేసి మాటలు వినిపిస్తాయి. కొద్ది కాలం వారు ఆ జలంతో నిండినటువంటి ప్రపంచంలో సంచరిస్తూ ఉండగా కొద్ది కాలానికి విష్ణుమూర్తి యొక్క నాభి కమలం నుంచి నాభి నుండి పుట్టినటువంటి కమలంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు తారసపడతాడు. వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళేసి, ఓ బ్రహ్మదేవ, మాకు నువ్వు కూర్చున్నటువంటి ఆసనాన్ని ఇవ్వమని చెప్పేసి అడుగుతారు. బ్రహ్మదేవుడు దానికి నిరాకరిస్తాడు. నువ్వు యుద్ధం చేసి ఓడిపోతే మాకు ఆ కమలాన్ని ఇవ్వాలి, గెలిస్తే నీ కమలం నీకే ఉంటుంది అని చెప్పేసి వారు చెప్తారు. బ్రహ్మదేవుడు వారు నాకంటే బలవంతులు అని తెలుసుకొని వారిని ఏమి చేయలేక ఆ కమలం ముడుచుకోవడం చేత కమలాన్ని ముడుచుకునేటట్టు చేసి ఆ కమలం యొక్క నాభి నుండి అలా కిందికి ప్రయాణిస్తూ దాని యొక్క ఆది ఎక్కడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలా ఆయన విష్ణుమూర్తి దగ్గరికి చేరుకొని యోగనిద్రలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. యోగనిద్రలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఈయన ప్రార్థనలకి ఎంతసేపటికి మేల్కోకపోవడంతో ఆయన ఆ నిద్రావస్థలో ఏ దేవి అయితే, ఏ శక్తి అయితే విష్ణుమూర్తిని పట్టుకొని ఉందో ఆ శక్తిని గురించి ప్రార్థిస్తాడు. అప్పుడు అమ్మవారు ఆ దేవి విష్ణుమూర్తిని యోగనిద్ర నుంచి బయటకు వచ్చేటట్టు చేస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి ఆ రాక్షసులని సంహరించి బ్రహ్మదేవుడిని కాపాడుతాడు. అయితే ఇక్కడ ఒక మనకు సందేహం వస్తుంది. ఏంటంటే ఇచ్ఛామరణం ఉన్నటువంటి ఈ రాక్షసులని విష్ణుమూర్తి ఎలా సంహరించాడు అని నెక్స్ట్ వీడియోలో మనం దీని గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.